హలో నమస్తే అండి. ఇప్పుడు ఒకరు ఫేస్బుక్లో కమెంట్ పెట్టారు. కమెంట్ ఏంటంటే, ఆ రాయి ఈ రాయి ధరిస్తే అన్నీ వస్తాయి, కష్టాలు పోతే మనుషులు ఇంత కష్టం ఎందుకు పడతారో, ముందు నువ్వెందుకు వాటిని అమ్ముకోవడానికి అంత కష్టపడతావు అంటే, ఎక్కడన్నా నేను కష్టపడుతున్నాను అని ఎవరికైనా చెప్పానా? అవునా కదా. ఇప్పుడు వృత్తి ఉంటుంది, ఇది నా వృత్తి. నేను ఆస్ట్రాలజర్ని, జెమాలజిస్ట్ని, నేను నా స్టోన్స్ అమ్ముతున్నాను, నా వృత్తి చేస్తున్నాను. ఇప్పుడు కుమ్మరి అతను ఉంటారు, కుమ్మరి కుండ చేస్తాడు, వాళ్ళ ఇంటి మాత్రం పాత కుండ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? కొత్త కుండ అమ్ముకోవడం చూస్తాడు. అంటే ఎంత నీకు మంచి నీళ్ళు తాగడానికి లేదంటే అయిపోతుందా? ఇది అర్థం ఉందా ఏమన్నా? నువ్వెందుకు కష్టపడి ఎవరికైనా చెప్పారా? సార్ నేను కష్టపడుతున్నాను, నా వల్ల కాబట్టి అడిగానా అమ్ముకోవడానికి? ఇప్పుడు అంబానీ ఉన్నారు, అంబానీ కష్టపడుతున్నాడు లేదా? కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు కష్టపడుతున్నాడు? ఇంకొక కంపెనీ ఎందుకు పెట్టుకుంటున్నాడు? అలా వృత్తి, వాళ్ళు ఆ ఫార్ములాలో బతకాలి, అదే ఫార్ములాలో జీవితం, అది ఇంకా అదే వేరేది లేదు. కన్స్ట్రక్షన్ చేస్తాడు మేస్త్రి, అరే నీకు ఇల్లు లేదురా అంటే అర్థం ఉందా? అది వృత్తి అతుంది. నాది రాళ్ళు అమ్మడం, జ్యోతిష్యం చెప్పడం నా వృత్తి, నేను చేస్తున్నాను. నువ్వెందుకు కష్టపడుతున్నాడు అర్థం ఉంది ఏమన్నా? రాళ్ళు పెట్టుకుంటే ఎక్కడన్నా నా యాడ్లో మీరు రాళ్ళు పెట్టుకోండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారు, మీ దిమ్మ తిరిగి రాత్రికి రాత్రి 100 కోట్లు వస్తాయని చెప్పాను యాడ్లో. నేను చెప్పలేదే, పిచ్చి మాటలు అంతే. జనాలకి నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. అవును, కష్టపడే వాళ్ళకి తెలుసు కష్టం అనేది. కామెంట్లు పెట్టడానికి ఏముంది, టకటక టైప్ కొడతాం కామెంట్స్. ఆ బాధ, ఆ కష్టము వారికి మాత్రమే తెలుస్తుంది, కష్టపడే వారికి. చాలామంది ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళకి బాధ ఉంది. నీకేముంది, టకటక కమెంట్ పెట్టావు. నేను చెప్పాను ఎవరికన్నా మీరు కోటీశ్వర్లు అయిపోతారు రాత్రి కానీ. నా స్లోగన్ ఒక్కటే, మీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది. నా స్లోగన్ ఇప్పుడు మార్చలేదు. ఏందది? దమ్ముంటే కాల్ చేయమని మాట్లాడతాను, నేను సమాధానం చెప్తాను. అంతేగాని ఈ పిచ్చి కమెంట్లు ఏంది? అర్థం ఉండాలి. అవునా కాదు చెప్పండి, మీరు చెప్పండి, కమెంట్ చేయండి. అవునా చెప్పి దానిలో తప్పు ఉంది ఏమన్నా? లేదుగా. దయచేసి కమెంట్ చేయండి ఈ విషయానికి, ఓకేనా? నమస్తే. నమస్కారం.